మానవతరాయ్ గారు చెప్పండి. మానవతరాయ్ గారు గవర్నమెంట్ ఏర్పడ్డాక ఒక్క నెలలోపే కాంగ్రెస్ కూలిన వ్యవహారం లోపల సిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 17 నెలలు అంటే 18 సుమారు 18 నెలలుగా చర్చించిన తర్వాత అంశాలు ప్రతి ఒక్కరిని క్రోడీకరించి తీసుకొచ్చి చర్చించిన తర్వాత అందరినీ పిలిచి మాట్లాడిన తర్వాత దాని మీద కమిటీ నిపుణులది కావచ్చు, లేదంటే కట్టిన ఎల్ఎన్టీ సంస్థ కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు, ఇన్ని శాఖలకు అందరికీ చూసిన నేపథ్యంలో ఈరోజు నివేదిక గవర్నమెంట్కు అందజేయడం జరిగింది. దీనిపైన కూడా న్యాయ నిపుణులతోటి అదేవిధంగా చర్చించిన తర్వాత దీన్ని ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ నేపథ్యంలోనే అదంతా కూడా క్రోడీకరించి దానికి ఎట్లాంటి అంశాలు ఉంటాయని చూసుకున్న తర్వాత ఇదంతా కూడా అసెంబ్లీలో పెడతాము అనే చర్చ జరుగుతుంది. అంటే అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఏం జరగబోతుంది? అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఏం జరగబోతుందంటే ఆగస్టు నెలలో సంచలనమైనటువంటి వార్తలు వింటారు. తప్పకుండా ఎవరైతే కారకులయ్యారో కారకుల్ని చట్ట ప్రకారం శిక్షిస్తారు. ఇప్పటికే ఈ ఈ బ్యారేజీలో అక్రమాలకు అవినీతికి పాల్పడ్డ చిన్న చిన్న చేపలు అంటే 1000 కోట్లు దొరికినాయి ముగ్గురు ఇంజనీర్ల దగ్గర. నూనె శ్రీధరు, హరిరామ్, తర్వాత మురళీధర్ రావు ఈఎన్సి. అదేవిధంగా వీళ్ళ దగ్గరే అన్ని 1000 కోట్లు దొరికితే ఇక అసలు సూత్రధారులైనటువంటి గోస్ కమిషన్ ఇంకా బహిర్గతం కాలేదు. కాకపోతే ఈ తప్పిదాలు ఈ కారకులు 115 మందిని విచారణ జరిపితే మా చేతుల్లో ఏం లేదు, మా చేతుల్లో ఏంది, దీని కర్త కర్మ క్రియ సూత్రధారి గత పాలకుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు. తర్వాత ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా నివేదిక ఇవ్వడానికి వాళ్ళకు కూడా ఒక 11 నెలల సమయం పట్టింది. ఎందుకంటే ఏదో హడావుడిగా నివేదిక ఇవ్వడం కాదు, ఒక రుజువులతో సాక్ష్యాధారాలతో బలంగా ఒక అభియోగాన్ని మోపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఆ అభియోగాలు మోపి కోర్టుల్లో కానీ లేకుంటే విచారణ కమిషన్ల దగ్గర ఆ విధంగా వేగవంతంగా విచారణ చేయడం వల్ల చెల్లుబాటు కావు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి గోస్ కమిషన్ని పలు దఫాల్లో వాళ్ళు అడిగిన దానికి ఇంకా పూర్తి కాలేదు. ఇంజనీర్లంతా విచారణ పూర్తయింది. ముఖ్యమైన నాయకులు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు విచారణ కాలేదు, ఈటల రాజేంద్ర ఆర్థిక మంత్రి విచారణ కాలేదు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విచారణ కాలేదంటే సమయాన్ని పొడిగించడం జరిగింది. కాబట్టి పొడిగించిన తర్వాత అసలు ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంది, సుందిళ్ళ మేడిగడ్డ అన్నారం ఎక్కడైతే ప్రాజెక్టు అసలు నిర్ణయం తీసుకున్న తర్వాతే అనుకూలమైన నివేదిక తెప్పించుకున్నారు. ప్రాజెక్టు నిర్ణయం ముందే తీసుకున్న తర్వాత ప్రాజెక్టు ఎక్కడ కట్టాలో కట్టాల్సిన చోట కట్టకుండా, ఈ యొక్క బ్యారేజీలు కట్టాల్సిన చోట కట్టకుండా కేసీఆర్ గారు చెప్పిన చోట ఇంజనీర్లు కట్టడం మూలంగానే ఈ తప్పిదం జరిగింది. ఇది తెలంగాణ కాళేశ్వరం అనేది తెలంగాణకు దుఃఖదాయనిగా మారిపోయింది ఈరోజు. కాబట్టి ఇక్కడ గోస్ కమిషన్ నివేదికలు కూడా ఏముంటుంది, ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏది ఇచ్చిందో విజిలెన్స్ కమిషన్ కూడా 38 మంది ముఖ్యమైనటువంటి మాజీ తాజా ఇంజనీర్లని వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. అందులో 36 మంది వాళ్ళు నోటీసులకు సమాధానం ఇచ్చారు. మీకు ఇద్దరు వేరే వేరే విదేశాల్లో ఒక ఆయన వేరే కార్యకలాపాలు ఒక ఆయన ఇంకా నోటీసులు సమర్పించలేదు. కాబట్టి ఇక్కడ మనకి తేట తెల్లమయ్యేది ఏంటంటే అనేక ఉల్లంఘనలు జరిగినాయి. పద్ధతి ప్రకారం కట్టలేదు. 2016లో ప్రారంభమైతే 2019లోనే ఈ ప్రాజెక్టుని ఆగమేఘాల మీద వేగవంతంగా పూర్తి చేయకుండా పూర్తి చేసినట్టు ఇంజనీర్ల ద్వారా ఒక ఎస్సీ తర్వాత ఈలతో సంతకాలు పెట్టించుకొని ప్రచారం కోసం దీన్ని వాడుకోవటం వల్లనే ఈ స్థితి ఈ యొక్క మేడిగడ్డ తర్వాత సుందిళ్ళ అన్నారం బ్యారేజుల్లోని స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఆ పియర్స్ లేదా స్తంభాలు కుంగుబాటు కారణమైంది. కాబట్టి ఇక్కడ తప్పిదం ఎవరిది, నాణ్యతా లోపాలు. మళ్ళీ ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టు 4 సంవత్సరాలు 16 నుంచి 19 వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కనీసం అక్కడ సూచనలు చేస్తున్నా నివేదికలు ఇస్తున్నా దీని మరమ్మతులు దీని నిర్వహణ చేయాలి అని నివేదికలు ఇంజనీర్లు చెప్పినా సరే ముఖ్యమైన ఇంజనీర్లు పాలకులు దాన్ని పెడచెవిన పెట్టడం మూలంగానే ఈ యొక్క వైఫల్యం జరిగింది, కుంగుబాటుకు గురైంది. ఈ బ్యారేజీలు అనేవి దేనికోసం, నీటిని మళ్లించడం కోసం. నీటిని మళ్లించాలి తప్ప నీటిని నిల్వ ఉంచకూడదు. ఈ నీటిని నిల్వ ఉంచడం మూలంగా ఏమైందంటే ఆ బ్యారేజీల నిర్మాణం అంతా కూడా నాసిరకంగా జరిగింది. నాణ్యతాపరంగా జరిగినట్లయితే ఈ విధంగా కుంగుబాటు జరిగేది కాదు. కాబట్టి ఆధునిక ఎన్నో నిర్మాణంలో ఉపయోగించేటువంటి వస్తువులు కానివ్వండి, అవి ఎన్నో ఆధునిక పద్ధతిలో పటిష్టమైనటువంటి నాణ్యత గల వాటిని ఉపయోగించకుండా నాసిరకం ఉపయోగించారు. ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి దోపిడీ జరిగింది. అదేవిధంగా షీట్ పైల్స్ అంటే ఈ ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మాణంలో
షీట్ ఫైల్స్ను ఉపయోగించకుండా అదేవిధంగా సీకెంట్ ఫైల్స్ అని చెప్పి నాణ్యత లేనటువంటి అది షీట్ ఫైల్స్ అయితే ఉక్కు కవచంలాగా ఉంటాయి. ఈ ఊటలు కానీ ఈ బొంగలు కానీ నీటి ఊటలు కానీ బయటికి రానియకుండా పటిష్టంగా ఉంటాయి. ఈ సీకెంట్ ఫైల్స్ అనే వాటిని ఉపయోగించడం మూలంగా నీటి బొంగలు ఏర్పడిపోయి పెద్ద పెద్ద బొంగలు ఏర్పడిపోయి ఈ ప్రాజెక్టు కుంగుబాటు కారణమైందని చెప్పి గతంలో విజిలెన్స్ కానివ్వండి తర్వాత విచారణ ఎదుర్కొన్నటువంటి అధికారులు పోయినప్పుడు కానీ వచ్చిన వార్తలు కానివ్వండి, నీటిపారుదల రంగ నిపుణులు కానీ చెప్పే అంశాలు ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టులో ఇప్పటికే ఇంజనీర్లు ఒక ఈఎన్సీలు ఇప్పటికే 3 జైల్లో ఉన్నారు. కాబట్టి ఘోష్ కమిషన్ కూడా ఒక పారదర్శకంగా ఒక పద్ధతి ప్రకారం ఇలా నీటిపారుదల శాఖ కార్యదర్శి గారికి రాహుల్ బొజ్జా గారికి సమర్పించింది. ముఖ్యమంత్రి గారికి కూడా నివేదిక అందింది. కాబట్టి ఇది కూడా ఇష్టం వచ్చినట్టు ఏదో కక్షపూరితం అంటారు మాట్లాడితే. కక్షపూరితం కాదు. ఎన్నికల ముందు మేము 6 గ్యారెంటీలతో పాటు గత పాలనలో కేసీఆర్ గారి పరిపాలనలో జరిగిన అవినీతి పైన కూడా విచారణ చేపిస్తాం. ఎవరైతే దోపిడీ చేశారో ఆ దోపిడీదారులను శిక్షిస్తాం. ప్రజాధనాన్ని కాజేశారు, ఆ ప్రజాధనం కాజేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తాను. ఇప్పటికే 14-18 నెలలు గడిచింది. కాబట్టి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, ఎదురు చూస్తున్నారు జవాబుదారితనంగా ఏం చేశారు మీరు అని. కాబట్టి అందరికీ జవాబుదారితనంగా ఉండాలనే ఘోష్ కమిషన్ని వేయటం జరిగింది, నివేదిక రావడం జరిగింది. దాని అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత అసలు సూత్రధారులు తప్పకుండా మరి చెంచలగూడ చెర్లపల్లి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే జరిగేది ఇది. ఇప్పుడు ఘోష్ కమిషన్ గా నాకు తెలిసి ఇవే ఉంటాయి. ఇక్కడ ఉల్లంఘనలు ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా ఏం చెప్పారు ఇంజనీర్లు, మాదేం లేదు, మాకు సంబంధం లేదు, ఈ లోపమంతా ఈ మొత్తం దీనికి కారణం మాజీ ముఖ్యమంత్రి వాళ్ళే కారణం. దీనిలో అనేక కమిషన్ల కోసం కక్కుర్తి కోసం ఆర్థిక పరమైనటువంటి దోపిడీ కూడా జరిగింది. ఆ దోపిడీ ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది, వాళ్ళ యొక్క పార్టీ ఖజానా వాళ్ళ యొక్క ఖజానాలు వాళ్ళ జేబులు నిండిని అనేది ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడింది. కాబట్టి ఎవ్వరు కూడా తప్పించుకుపోలేరు. విచారణ ఏంది రాష్ట్ర ప్రభుత్వంలోని విజిలెన్స్ కమిషన్ కాదు, ఒక న్యాయ కమిషన్ని ఒక సిట్టింగ్ జడ్జి మాజీ జడ్జి గారితోనూ అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారితోని విచారణ జరిపించారు. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం రాజ్యాంగబద్ధంగా విచారణ జరిగింది. కాబట్టి ఆ నివేదికను మరి అది నిపుణులు, న్యాయ నిపుణులు, అదేవిధంగా నీటిపారుదల రంగ నిపుణులు అందరూ కూడా సమగ్రంగా అధ్యయనం జరిగిన తర్వాత తప్పకుండా ఇంత నివేదిక వచ్చిన తర్వాత రేపు మాపు ఆగస్టు నెలలోనే తప్పకుండా బహిర్గతం అవుతుంది. అప్పుడు ప్రజలందరికీ వాస్తవాలు తెలుస్తాయి. కాబట్టి కారణభూతులైన వారిని తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు శిక్షిస్తుంది.